పిఠాపురం పట్టణంలో మాదాపురం రోడ్లో ఉన్న ద సేవియర్ చర్చ్లో రిక్షా క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రపంచానికి మార్గదర్శకుడు యేసుప్రభుని క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రార్థన గీతాలతో అపోస్తులు రెవెన్ డేవిడ్ రాజు అధ్యక్షతన రిక్షా క్రిస్మస్ వేడుకలు డోర్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ ద్వారా సుమారు 100 మంది రిక్షా కార్మికులకు దుప్పట్లు మరియు బిర్యానీ ప్యాకెట్లు అందించడం జరిగిందని, ప్రతి సంవత్సరం క్రిస్మస్ కు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అపోస్తులు రెవెన్ డేవిడ్ రాజు, సంఘ విశ్వాసకులు, సంఘ పెద్దలు, అధిక సంఖ్యలో రిక్షా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినాన్న క్రిస్మస్ సందర్భాన ప్రభువైన క్రీస్తు వారు లోకరక్షకునిగా ఈ లోకానికి వచ్చి మానవుల పాపములను పరిహరించడానికి, మానవులను పాపం నుంచి విమోచించడానికి, మానవులకు శాంతి సమాధానం ఇవ్వడానికి, మానవులను రక్షించడానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన సందర్భంలో మేమందరం కలిసి మా పిఠాపురం సోదరులు, రిక్షా కార్మిక సోదరులతో కలిసి మేమందరము ద సేవియర్ చర్చ్లో క్రిస్మస్ మేము జరిపించుకున్నాము. మేమందరము ప్రభుని బట్టి సంతోషిస్తున్నాము. ఇంకా మేము ప్రభు మార్గాల్లో నడుచుకోవాలని, ప్రభు యొక్క మాటలు వినాలని, మా జీవితాలు ప్రభుకు అర్పించుకోవాలని మేము దేవుని మాటలు విన్నాము. కాబట్టి ఈ మాటలను బట్టి మేమందరం సంతోషించి ఆనందిస్తున్నాము. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఆయన మానవులను రక్షించడానికి, బాగు చేయడానికి వచ్చారు కనుక ఆయన మాట విని ఈ యొక్క లోకానికి, సమాజానికి మంచి ఉపయోగకరమైన మంచి పౌరులుగా, దేశానికి, సంఘానికి, గ్రామానికి ఉపయోగింపడే పౌరులుగా మంచి చేయిస్తూ, మంచి మాట్లాడుతూ, మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ప్రభు నా మహిమార్థమై మేము జీవించాలని, ప్రభు ఆకలి వారికి అన్నం ఇచ్చారు, కుంటువాడిని బాగు చేశారు, గుడ్డువాడిని బాగు చేశారు, చనిపోయిన వాడిని బ్రతికించారు. ప్రభు బోధలను మేము అనుసరిస్తూ ఆయన కొరకు బ్రతకాలని మేము జ్ఞాపకం చేసుకున్నాము. మేము ఆ మాటలు చెప్పుకుంటూ ఒకరికొకరు వందనాలు చెల్లించుకున్నాము. క్రిస్మస్లో ఇచ్చిన ఆనందాన్ని మేము పంచుకున్నాము. దేవుడు ఈ మాటలను దీవించును గాక.